తీసుకుందామని చెప్తున్నారు సార్. ఫ్లెక్సీలు పెట్టేసేసి అక్కడ సంఘమిత్ర దగ్గర సర్వీసులు లేకుండా ఫ్లెక్సీలు పెట్టేసేసి మీటింగ్ ఇస్తాం మా ప్లేస్ అని చెప్పి డైరెక్షన్ చూపిద్దాము, డైరెక్షన్ డౌన్ చూపిద్దాము, ఇలా మార్కెట్ చేయడానికి ఇలా వచ్చేస్తారు డైరెక్ట్ ఇది చేసుకుంటాం మొత్తం. దీని ఎంత ఆలోచుకోవచ్చు వెనకాల ఓకే కానీ ఓకే ఇక్కడ అటు పక్క రెండు పక్కల వండుతారు. ఇది వచ్చేసి ఒంగోలు, గుంటూరు, ఎవరు ఇష్టం ఎక్కడైనా తినొచ్చు. మెను అందరికి ఒకే మెను అంతా ఒకటే, ఆ ప్లేస్ లో వాళ్ళు తినాలి. అలాంటి 200 చేశాం సార్ మొత్తం. ఒక దాంట్లో అదే సార్ మీరు కూడా చూస్తే మొత్తం ఇదే 8, 9, 10, 11 తేదీల్లో మన ఒంగోలులో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. తబ్లీగీ ఇస్తిమా కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. దీనికి దాదాపు 1,00,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ ఈ కమిటీ ఈరోజు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అన్ని అరేంజ్మెంట్స్ కూడా 1,00,000 మందికి అకామిడేషను, కూర్చునే విధంగా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు, ఎవరికి ఇబ్బంది జరగకుండా ముస్లిం సోదరులందరూ కూడా మత ఆచారాలను పాటిస్తూ వాళ్ళు చక్కగా ఈ ప్రేయర్ చేసుకొని వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ఎవరెవరు ఎక్కడ ఉంటారు ఏంటి అన్నీ కూడా ఈరోజు మేము తిరిగి పరిశీలించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మా సైడ్ నుంచి కూడా వాళ్ళకి ట్రాఫిక్ కానివ్వండి, లోకల్ మేనేజ్మెంట్ అన్నీ కూడా పోలీస్ శాఖ తరఫున మేము ఫుల్గా కోఆపరేట్ చేస్తాం. వాళ్ళు కూడా మా కోఆపరేట్ చేసే ఆలోచన చాలా చక్కగా ముందుకు వచ్చారు. వాళ్ళు దీన్ని సక్సెస్ఫుల్గా మనం కండక్ట్ చేస్తాం. వచ్చేటువంటి ముస్లిం సోదరుల భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ సూచనలు పాటించి ట్రాఫిక్ అలాగే ఎక్కడ పార్క్ చేయాలి అవన్నీ కూడా వాళ్ళు కొంత మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలా స్మూత్గా మనం కండక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఒంగోలులో ఈ 2-3 జిల్లాల నుంచి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా చేసుకునే విధంగా సక్సెస్ చేస్తాం. థ్యాంక్ యూ.